మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు? పకోడీ చేయబోతున్నారు. కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో కరివేపాకు అలాగే మినపప్పు కాంబినేషన్ లో చేస్తున్నాను. అంటే ఎక్కువగా మనకు కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది. కరివేపాకు పకోడీ. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కరివేపాకు పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, మిరియాలు అర టీ స్పూన్, మినపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే రాజు గారు, ముందేం చేసుకోవాలి? ముందుగా ఏంటంటే నేను మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ లా కొంచెం గట్టిగా రావాలి. మామూలుగా ఏంటంటే మనం వడలు గారెల కాలా కాకుండా ఇంకొంచెం గట్టిగా రావాలి, వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా. సో ఇలా వస్తుంది మనకు. ఓకే, సో ముందైతే మినపప్పు నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎస్. సో తర్వాత ఇక్కడ ఒక పొడి రెడీ చేస్తున్నాను. సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా మిరియాలు, కొంచెం జీలకర్ర. సో ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాం, వేడవుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా కరివేపాకు అండి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాడుకుంటాం. కరివేపాకు కూడా వేయించేయాలా? అవునండి. అంటే మనం ఇది కచ్చాపచ్చగా పొడి కొడతాం. సో పచ్చిగా ఉంటే మనకు అది గ్రైండ్ కాదు, కాబట్టి కొంచెం వేయించుకుంటే మనకి ఈజీగా పౌడర్లా వచ్చేస్తుంది. సో మిరియాలు దీంట్లో కొంచెం అడిషనల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి. కరివేపాకుతో పాటుగా కొంచెం స్పైసీ కోసం మనం ఎండుమిరపకాయ వాడాం, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. సో అది డైరెక్ట్గా వేస్తున్నాం. సో ఇవి ఒక్కటి మనం ఏంటంటే కొంచెం పేస్ట్లా చేసుకుంటాం. సో కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మినప్పిండితో ఏంటంటే మనకు ఆ టోటల్గా చేంజింగ్గా వస్తుంది మనకు ఆ పకోడీ అనేది. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ. ఓకే, మిక్సీ జార్ ఇస్తారా? సో ఇది ఫైన్ గా కాకుండా జస్ట్ కచ్చాపచ్చగా కొంచెం రఫ్ గా ఉండాలి. ఆయిల్ వైపు మార్చేస్తాను నేను. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఓకే, సో ఇలా రఫ్ గా ఉంటే సరిపోతుందండి. సో మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసేయడమేనా? ఎస్, ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, లైట్ గా ఉప్పు, ఎస్ సరిపడా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో బాగా మిక్స్ చేసేసుకున్నాక పకోడీలు వేసుకోవడమే. ఎస్. సో ఆయిల్ ఇంకొంచెం వేడవ్వాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, కిస్మిస్. అదేనండి, ఎండు ద్రాక్షని కనుక తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే పైల్స్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసాం కదా, ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మీన్ వైల్ పిండి కూడా మిక్స్ చేసేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ పకోడీలు చేసుకోవడమే. ఎస్, కొంచెం చేయి తడి చేసుకుంటే మనకి పిండి చేతికి అతుక్కోకుండా వస్తుంది. ఓకే, సో మినప్పిండి కదా, కాస్త అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం స్లో ఫైర్లో కావాలండి ఇది. ఓకే, కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, సో అది లోపల వరకు నాకు బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు ఇది లో ఫైర్ లో జాగ్రత్తగా మొత్తంగా కుక్ అవ్వాలి. ఎస్, ఒక్కొక్కటి అలా పైకి వస్తుంది కదండి. సో ఇంకొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం వాటిని టర్న్ చేసుకోవాలి. ఓకే రాజు గారు, నేను చూస్తూ ఉంటా పకోడీలు. ఆ లోపు కార్వింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, వాటర్ మెలన్ చేస్తున్నానండి. వాటర్ మెలన్ పైన స్వాన్ డ్రా చేస్తున్నాను. ఓకే,
సో ముందు మనం స్వాన్ డ్రా చేసేసుకుని ఆ తర్వాత దాన్ని పీల్ చేసి సైడ్ లోంచి పీల్ చేసి తీసేస్తే మనకు ఆ షేప్ అనేది వస్తుందండి. సో ఇక్కడ బీక్, అలాగే కొంచెం క్రౌన్ కూడా వేస్తున్నాం. ఓకే, తర్వాత సైడ్ లోంచి ఇది మొత్తం పీల్ చేసి తీసేసేయాలి. ఓకే, సో ఇంకొంచెం ఎక్స్ట్రాగా సైడ్ నుంచి ట్రిమ్ చేసి తీసేస్తున్నాను. సో దట్ మనకు ఆ ఫిగర్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు గ్రూవర్తో కొంచెం డీటెయిలింగ్ ఇద్దామండి. పకోడీ స్మెల్ అంతా కూడా డిఫరెంట్ గా వస్తుంది రాజుగారు. ఎస్, దాంట్లో వేసిన ఏవైతే స్పైసెస్ ఉన్నాయో కొంచెం డిఫరెంట్గా వేసాం కదా, కలర్ కూడా బాగుంది. సో ఇక్కడ బీక్ కొంచెం సపరేషన్ చూపిస్తున్నాం. అయి ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సూపర్ రాజుగారు. వాటర్ మెలన్ మీద కార్వింగ్స్ చేస్తే ఎప్పుడైనా చాలా బాగా అనిపిస్తుంది. ఆ కలర్ కి డార్క్ కలర్ లో చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కదా. ఎస్, ఒకసారి స్ట్రైనర్ ఇస్తావా? ఓకే, ఇంకా కొద్దిగా వేగాలండి. సో కొంచెం వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా వేగాలి కొంచెం. సో కలర్ చేంజ్ అయిపోయింది. అయిపోయినట్టేనా రాజుగారు? రెడీ. రెడీ, ఓకే. సో చిన్న చిన్నగా డాట్స్ లాగా మనకు మిరపకాయ, పచ్చిమిరపకాయవి, అలాగే ఎండుమిరపకాయ, మిరియాలు, కరివేపాకు అన్ని బాగా తెలుస్తుంది. ఓకే, సో వేడి వేడిగా కరివేపాకు పకోడీ రెడీ అండి. వర్షాకాలంలో పకోడీలు చాలా బాగుంటాయి కదా, సో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడీలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కరివేపాకు పకోడీ తయారు చేసుకునే విధానం. ముందుగా మినప్పప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మినప్పిండి, కరివేపాకు పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కరివేపాకు పకోడీ రెడీ. కరివేపాకు పకోడీలు వేడి వేడిగా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకే, బాగుంది రాజుగారు. చాలా మధ్యలో మిరియాలు ఆ ఘాటు తెలుస్తూ, పచ్చిమిర్చి అండ్ ఆ పౌడర్ లో మీరు వేసిన ఎండుమిర్చి అండ్ ఓవరాల్ గా కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తోంది. అండ్ మినప్పిండితో చేశారు కదా, అది కూడా చాలా బాగా, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే రకంగా కాకుండా శనగపిండి లేదా బియ్య పిండితో కాకుండా కొంచెం ఇలా పప్పులతో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంది. చాలా బాగుంది, అంటే నాకైతే చాలా నచ్చింది రాజుగారు. సూపర్, థ్యాంక్ యూ. పకోడీలు చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పెరుగు కమ్మగా ఉంటేనే తినడానికి బాగుంటుంది, అది ఆరోగ్యానికి కూడా మంచిది. పుల్లటి పెరుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు, వాసన వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పెరుగు అలాగే బయట ఉంచేసాం అనుకోండి, పుల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పెరుగులో కొద్దిగా పాలు కలిపామంటే తిరిగి ఫ్రెష్గా తయారవుతుంది. తర్వాత కరివేపాకు పకోడా. మినపప్పుతో చేస్తున్న ఈ కరివేపాకు పకోడాలో కూడా హై క్యాలరీ. ఇప్పుడు ఇందులో క్యాలరీస్ ఎలాంటివంటే, మనకు ఆకుకూరలు డీప్ ఫ్రై చేస్తే అది కరివేపాకు కానివ్వండి, పాలకూర కానివ్వండి, నో యూజ్. చాలా మటుకు మనం ఆకులు పచ్చిగా తినడానికి, లేకపోతే మినిమం కుకింగ్, చాలా తక్కువ కుకింగ్తో తినడానికి ట్రై చేయాలి. బట్ ఇలా మనం డీప్ ఫ్రై చేసి తీసుకుంటే మటుకు పెద్దగా మనకి యూజ్ లేదనే చెప్పాలి.
రాజు గారు మీరు చేసిన షాహీ గోబీ అలాగే కరివేపాకు పకోడీ రెండు కూడా సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ.